అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద 3 విడతల్లో రైతులకు 20,000 ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తొలి విడత కింద త్వరలోనే రైతుల ఖాతాల్లో 7,000 జమ చేస్తామని చెప్పారు. ప్రతి ఆటో డ్రైవర్కు త్వరలో 10,000 ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి పర్యటించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి స్థానిక నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. తల్లికి వందన కార్యక్రమంలో పిల్లలకి ఇచ్చినటువంటి అందరికి ఎంతమంది అయితే చదువుకున్నారో అందరి పిల్లలకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ, అట్లాగే త్వరలోనే అన్నదాత సుఖీభావ కూడా అందించబోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతానికి ఇచ్చే కార్యక్రమంలో తొలి విడతగా 7,000 రూపాయలు అందించబోతా ఉన్నాం. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి కూడా ఆగస్టు 15వ తారీఖు శ్రీకారం చుట్టబోతున్నాం. అలాగే ప్రతి ఆటో డ్రైవర్కి కూడా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. ఇవాళ గుంతలమై అయిపోయిన రోడ్లన్నీ కూడా ఇవాళ గుంతలు లేకుండా చేయగలిగాం. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద దగ్గర 30,000 పనులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం కింద రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చగలుగుతున్నాం. దశల వారీగా ఇవాళ ఆ గ్రామాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేయాలి, డ్రైనేజ్ సమస్యలు, అలాగే జల్ జీవన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ప్లానింగ్